ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ తప్పులు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ను అరెస్టు చేయబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది. ఇది ప్రధానంగా కూడా కాంగ్రెస్ ఆరోపిస్తున్న ఆరోపణలు. అయితే ఇక్కడ 3 రకాల వాదనలు కొనసాగుతున్నాయి. ఒకటి, ఏదైతే విచారణ కమిషన్ ఉందో ఇక్కడికి వచ్చిన విచారణ కమిషన్ అంత త్వరగా ఎన్డీఎస్ఏ కానీ ఎందుకు రిపోర్ట్ ఇచ్చింది, పీసీ ఘోష్ కమిషన్ ఏం చెప్పింది, దాంతోపాటు వాస్తవాలను ఎవరు దాశారు, వాస్తవాలను ఎవరు దాయలేదు అనేది చర్చనీయాంశంగా మారింది. సో ఒకసారి మనం ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు అన్నింటికి సంబంధించి ఒకసారి ఏం జరిగింది అనేది చూడాలి. కేసీఆర్ చేసిన తప్పులు అంటూ వీళ్ళు ప్రధానంగా కూడా ఆరోపిస్తున్నాయి. ఒక్కొక్క అంశాన్ని కూడా చూద్దాం. సో మొట్టమొదటిది, ప్రాజెక్ట్ అంచనాలను ఇష్టానురీతిన పెంచిర్రు. ప్రాజెక్టు యొక్క అంచనాలు ఏవైతే ఉన్నాయో వాటి ఇష్టానుసారంగా పెంచారనేది ప్రధానంగా కూడా కాంగ్రెస్ ఆరోపిస్తున్న ఆరోపణ. దాంతోపాటు కాంట్రాక్ట్ నిబంధనలు మార్చారు. దాంతోపాటు సమీక్షలలో ఫైనాన్షియల్ గ్యారంటీలపై తీసుకున్న నిర్ణయాలు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ దగ్గర బ్యారేజీలు, తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేదంటూ ప్రాజెక్టు సైటు మార్చడంలో నిజాయితీ లేదు. 3 బ్యారేజీల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం అసలు తీసుకోనే లేదు. క్యాబినెట్ అనుమతి లేకుండానే 2016లో జీవో 231, 232, 233 జారీ. ఇక దాంతోపాటు వాప్కోస్ తుది డిపిఆర్ రాకుండానే కాళేశ్వరానికి 71,436 కోట్ల ఖర్చంటూ దానికి ప్రధానికి కేసీఆర్ లేఖ. ఇక ప్రధానికి రాస్తున్న లేఖతో అంచనాలను కూడా కేసీఆర్ రూపొందించినట్లుగా తెలుస్తుందన్న కమిషన్. ప్లానింగ్, నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణ లోపాలకు కారణం. ప్రత్యక్ష పరోక్ష ఆదేశాల వల్లే 3 బ్యారేజీలలో లోపాలు. నిపుణుల కమిటీ నివేదికను పట్టించుకోవడం లేకపోవడం. సమీక్షలలో ఫైనాన్షియల్ గ్యారంటీలపై తీసుకున్న నిర్ణయాలు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ దగ్గర బ్యారేజీలు కట్టాలన్నది పూర్తిగా కేసీఆర్ వ్యక్తిగత నిర్ణయం. బ్యారేజీల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అనేది ఇది ప్రధానంగా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద ఆరోపణలు ఇవన్నీ. మరి ఇవన్నీ క్లారిటీగా నిజాలేనా, ఇవన్నీ వాస్తవాలేనా అంటే కేవలం ఆరోపణలు మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి ఆరోపణలా కాదా ఏంటి అనేది కూడా మనకు ఒకసారి డెప్త్గా మనం లోతుగా కూడా చర్చించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ఈ కాళేశ్వరం ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ కాళేశ్వరం ఎపిసోడ్కు సంబంధించిన మొదటి అంశం. సో ఇదే అంశానికి సంబంధించి కాస్త ఒకసారి చూద్దాం. రిపోర్ట్ ఊహించిందే, కాళేశ్వరం పనికి రాదన్నోడు అజ్ఞాని. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి, బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం. హరీష్ రావు, కేటీఆర్ తదితరులతో మీటింగ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి తెచ్చిన రుణం ఎంత? 87,449 కోట్లు. దీంట్లో 29,737 కోట్ల రూపాయలు చెల్లింపు చేసిళ్ళు. అంటే పెండింగ్ యొక్క మూలధనం ఎంత ఉంది? 64,212 కోట్లు. వడ్డీ రుణంతో 41,638 కోట్లు చెల్లించాలి. ఇంకా చెల్లించాల్సింది 1,05,850 కోట్లు. తలకు మించిన భారంగా పీసీఎల్తో అప్పు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రధానంగా కూడా కేసీఆర్ మీద వస్తున్న ఆరోపణ. అయితే కాంగ్రెస్ ప్రధానంగా నిన్న పెట్టిన ప్రెస్ మీట్కు సంబంధించి వీళ్ళు ప్రెస్ మీట్లో ఎలాంటి అంశాలను చర్చించారంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులందరూ పెట్టిన ప్రెస్ మీట్లో వాస్తవమేంది, అవాస్తవమేంది, వాళ్ళు ఎందుకు అలా ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది అనేది ఒకసారి ఇక్కడ కూడా చర్చిద్దాం. కేసీఆర్ సొంత నిర్ణయాలే కారణం, కాళేశ్వరం ప్రాజెక్టు కూలడం దారుణం, కాళేశ్వరం ప్రాజెక్టు కూలడం దారుణం అంటూ కూడా ఒక అంశం వచ్చింది. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎక్కడ కూలింది, ఏ పద్ధతిలో కూలింది, ఏ చోట కూలింది అనేది ఒకటి క్లారిటీ ఇవ్వలేకపోయింది కాంగ్రెస్. నిపుణుల కమిటీ సలహాలు తీసుకోలేదు. నిపుణుల కమిటీ సలహాలు తీసుకోకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క తుది రూపం జరిగిందా అనేది క్లారిటీ లేదు. ఆర్థిక క్రమశిక్షణ లేక లక్షల కోట్ల దుర్వినియోగం జరిగింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సంబంధించిన ఆరోపణలు ఇవి. ఈయన వ్యక్తిగతమైన ఆరోపణలు అనుకోవచ్చు, లేదా వాళ్ళ చేతుల ఏదైతే రిపోర్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని చెప్పిలా అనేది కూడా క్లారిటీ లేదు. ఇక కేసీఆర్ ఆకలికి కాళేశ్వరం బలి, ప్రజల జీవితాలను కూల్చే ప్రాజెక్టులు కడతారా? జస్టిస్ ఘోష్పై బీఆర్ఎస్ నేతలు అవగాహన లేదు, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు, శిక్ష తప్పదు అంటూ కూడా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్పిండు. అయితే ఇదే విషయానికి సంబంధించి
బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన వీళ్ళు కూడా చాలా క్లారిటీ ఇచ్చాను. కేసీఆర్పై నిందలు మోపడానికే, తెలంగాణ గొంతుక తడపడానికే కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక 665 నుంచి 60 పేజీల వరకు కుదించి ప్రచారం. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అంటూ కూడా ఆయన నిన్న ప్రెస్ మీట్లో చెప్పాను. కేసీఆర్ను ఏమీ చేయలేరు, కాళేశ్వరంపై న్యాయ పోరాటానికి వెళ్తాం, బాస్పై కేసు అవుతుందని లీకులు ఇస్తున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక బీఆర్ఎస్ ఆందోళన అంటూ కూడా చూడొచ్చు. కాళేశ్వరం కన్నపల్లి పంప్ హౌస్ వద్ద ఉద్రిక్తత, ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోయాలని డిమాండ్, తామే ప్రారంభిస్తామని లోపలికి వెళ్లే యత్నం అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదం, తోపులాట అంటూ కూడా ఇది చూసారు. సో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా ఈ ఆరోపణలు, అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి భారీ స్థాయిలో కూడా వీళ్ళు చేస్తున్న ఆరోపణలు. ఒకసారి రేవంత్ రెడ్డి కూడా నిన్నేమన్నాడు, ప్రజల సొమ్ము వృధా చేసిన బీఆర్ఎస్ను క్షమించాల్సిన అవసరం లేదు, భవిష్యత్తు కార్యాచరణపై ప్రభుత్వానికి ప్రత్యేక ప్లాన్ ఉన్నది, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలోని సలహాలు సూచనలు ప్రభుత్వం ఖచ్చితంగా పాటిస్తుంది, శాసనసభలో అందరి ఆమోదంతోనే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే పూర్తి స్థాయిలో కూడా చట్ట ప్రకారం శాసనసభ ఆమోదించిన తర్వాత ఏ విధంగా అయితే చర్యలు తీసుకోవాలో మేము అదే విధంగా చర్యలు తీసుకుంటామంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, చర్చ తర్వాతే చర్యలు. మేడిగడ్డ పాపం కేసీఆర్ హరీష్ రావుల్దే, జోషి స్మితా సబర్వాల్ నిర్లక్ష్యంతోనే పూర్తిగా తప్పుడు ధృవీకరణ పత్రాన్ని, క్యాబినెట్ ఆమోదం లేకుండానే పర్మిషన్లు, తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారు, 32 సార్లు కేసీఆర్ పేరు, హరీష్ ఈటల కూడా బాధ్యులే, కాళేశ్వరంపై కేబినెట్ సుదీర్ఘ చర్చ, 665 పేజీల నివేదికపై డిస్కషన్, అక్రమాలకు మాజీ సీఎంఏ కారణం, మంత్రులకు ఉత్తమ్ ప్రజెంటేషన్ అంటూ కూడా ఇక్కడ చూసారు. ఇక్కడ వీళ్ళేమంటున్నారంటే కాళేశ్వరం విషయంలో తగ్గేదేలే, ప్రాణహిత చేవెళ్లను వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిండు, రీడిజైన్ పేరిట కేసీఆర్ డిజైన్లు మార్చిండు, బీఆర్ఎస్ హయాంలోనే కూలిన ప్రాజెక్టు, ఊరు పేరు మార్చి బీఆర్ఎస్ కుప్పగూల్చింది, భారీ స్థాయిలో అక్రమాలు, అవినీతి, నిర్లక్ష్యం, లక్షల కోట్లు వృధా చేస్తే ఎందుకు క్షమించాలి, అసెంబ్లీలో డిస్కషన్ తర్వాత తదుపరి చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రభుత్వానికి ప్రత్యేక ప్లానింగ్, కమిషన్ను తప్పుపట్టడం సరికాదు, గులాబీ నేతలకు అలవాటే, కమిషన్లో రాజకీయ జోక్యం, వ్యక్తిగత కక్షలేవి లేవు, మీడియాతో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇది ఏంది అంటే ప్రధానంగా కూడా వీళ్ళ సంబంధించి అంటే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్కు సంబంధించిన వర్షన్ అది. ఇక కాళేశ్వరం బాధ్యులు కేసీఆర్ అంటూ కూడా ప్రధానంగా కూడా చెప్పిల్లు. సో దీనికి సంబంధించి కూడా మనం చూసాం. సో కమిషన్ తేల్చిన బాధ్యులు ఎవరెవరు, దీంట్లో కమిషన్కు సంబంధించిన రిపోర్ట్లో కొంతమంది పేర్లు ఉన్నాయి. ఎవరిది ఉన్నది అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి, హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి, ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రి, ఎస్కే జోషి ప్రభుత్వ ప్రిన్సిపల్ మాజీ సెక్రటరీ ఇరిగేషన్కు సంబంధించి, స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రి గారి అదనపు కార్యదర్శి, సి మురళీధర్రావు మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇరిగేషన్, ఎన్ వెంకటేశ్వర్లు మాజీ ఈఎన్సీ కాళేశ్వరం, బి హరిరామ్ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మాజీ సిఈ అంటూ ఇక్కడ వాళ్ళ పేర్లకు సంబంధించి కాళేశ్వరం తేల్చిన బాధ్యులు వీరే అంటూ ఒక ప్రకటన అయితే వీళ్ళు చేసారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బ్యారేజీ లొకేషన్ మార్పు మొదలు నిర్మాణం వరకు, అంటే ఇందులో మాజీ మంత్రులు హరీష్ రావు ఈటెల సైతం నిర్లక్ష్యం ఉంది, తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదనడం అబద్ధం, ప్రాజెక్టు నిర్మాణం వద్దని నిపుణులు కమిటీ చెప్పినా కూడా వినని మాజీ సీఎం, ఉద్దేశపూర్వకంగానే నివేదికను తొక్కిపెట్టారు, 3 బ్యారేజీల నిర్మాణంపై నాటి కేబినెట్లో చర్చ జరగలేదు, పర్మిషన్ ఉన్నదని ఈటెల తప్పుడు సమాచారం, ఏజెన్సీ లబ్ధి చేకూర్చేందుకే అదనపు ఖర్చులకు ఆమోదం, తప్పుడు సాక్ష్యాలు సమర్పించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి, 665 పేజీలతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు అధ్యయనం చేసి 60 పేజీల సారాంశాన్ని తయారు చేసిన అధికారుల కమిటీ, కేబినెట్ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన మంత్రి ఉత్తమ్, కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్షన్. అయితే ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ వర్షన్ ఎట్లున్నదో ఒకసారి చూద్దాం. ఒక్కసారి కమిషన్ ఒకసారి ఇది చూద్దాం. ఇక్కడ మీకు కనబడుతున్నది ఇటు ప్రాణహిత నీళ్లు వృధా, మేడిగడ్డ వద్ద సోమవారం వరద ప్రవాహం, ఇది మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ప్రవాహం అండి. ప్రభుత్వం పనిగట్టుకొని వదిలేయడంతో వచ్చిన నీళ్లు వచ్చినట్టు 85 గేట్ల ద్వారా దిగువకు వెళ్ళిపోతున్నాయి. ఇన్ఫ్లో ఎంత 1,10,000 క్యూసెక్లు ఉండగా అంతే స్థాయిలో నీటిని కిందికి వదిలేస్తున్నారు. మేడిగడ్డ కుంగింది, కాళేశ్వరం కూలింది అన్నట్టుగా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ఆరోపణలకు పటాపంచలు చేస్తూ ఇంత వరద ఉధృతి బారేజ్ స్థిరంగా నిలబడిన పరిస్థితి కనబడుతుంది.
చాలామంది ఏమంటారంటే మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి చూపెడతారండి. ఈ మేడిగడ్డ ప్రాజెక్టు ఒకసారి చూడండి, 1,00,000కు పైగా క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో, 1,00,000కు పైగా క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో. అంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది చాలా స్థిరంగా కూడా బలంగా కూడా నిలబడి కలబడి పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్టు నిలబడింది అని చెప్పడానికి సజీవమైన సాక్ష్యం. కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది, కాళేశ్వరం ప్రాజెక్టు ఏంది అంటే నిలబడలేదు అని చెప్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచింపజేసే విషయం ఏంటంటే, ఈరోజు స్టిల్ రైట్ నౌ ఇప్పటి వరకు ఎవరైనా కూడా ఈ తెలంగాణలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తప్పుడు ఆరోపణలు వింటున్న వారందరూ కూడా, దాన్ని సమర్థిస్తున్న వారందరూ కూడా ఒకసారి మేడిగడ్డ పోయి క్లారిటీగా అసలు ఏం జరిగింది, ఆ మేడిగడ్డ వద్ద జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఆ మేడిగడ్డ 1,00,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుందా లేదా, అదే స్థాయిలో 1,00,000 క్యూసెక్ల అవుట్ఫ్లో వెళ్తుందా లేదా, ఆ నీటిని ఎందుకు ఎత్తిపోయలేకపోతున్నామనే విషయాన్ని తెలంగాణ యావత్తు ప్రజలందరికీ కూడా వివరించాల్సిన బాధ్యత యువత మీద ఉంది. ఇక్కడ ప్రధానంగా కూడా ఇక్కడ నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి, 85 గేట్లకు 85 గేట్లు వెళ్ళేస్తే నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. దీన్ని ఎత్తిపోయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం అలాంటి పని చేయకపోవడంతో ఇక్కడ ఎండిపోతున్న వరి నాట్లు చూస్తున్నారు. తన ఎండిన పొలాన్ని చూపిస్తున్న ఈ రైతు రెడ్డబోయిన రాజయ్య, కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం రంగాపూర్ గ్రామం రైతు. కాళేశ్వరాన్ని ఆధారంగా చేసుకుని ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వస్తాయని నమ్మి నాట్లు వేశాడు. కాళేశ్వరంపై కక్షగట్టిన ప్రభుత్వ నిర్వాహక ఫలితంగా ఆ పొలాలకు నీళ్లు రాకుండా పోయాయి. దీంతో వేసిన నారు ఎండుముఖం పట్టింది. ఎకరానికి 12,000 ఖర్చు చేసినామని రాజయ్య కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఈరోజు ప్రభుత్వాలు అనేది ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వాలకు సంబంధించి వ్యక్తిగతంగా అంటే వ్యక్తిగత గర్చ్ అంటే కేసీఆర్ నువ్వెంత అంటే రేవంత్ రెడ్డి నువ్వెంత అనే ఈ వ్యక్తిగత రాజకీయ కక్ష వల్ల బలైపోతున్నది తెలంగాణ రైతాంగం. ఎందుకు తెలంగాణ రైతాంగం ఎట్లా బలైపోతుంది రంజిత్ అన్న అంటే, ఇక్కడ మేడిగడ్డకు సంబంధించిన నీళ్లు 84 గేట్లకు సంబంధించి 85 గేట్లకి 85 గేట్లను పూర్తి స్థాయిలో వదిలేస్తున్నారు. 1,10,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తున్నదండి, 1,10,000 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో వెళ్ళిపోతున్నది. ఈ నీళ్ళని ఎత్తిపోయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది అని చెప్పడానికి సజీవమైన సాక్ష్యం. ఈ నీళ్ళని ఎత్తిపోయకపోవడం వల్ల ఇక్కడ కరీంనగర్కు సంబంధించి ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నీళ్లు రాకపోవడంతో ఏ విధంగా ఎండుముఖం పట్టిందో మీరే చూడరు. ఇది ఇట్లున్నదా పంచాయతీ? ఒకసారి నిన్న కమిషన్ ఒక మిషా కాంగ్రెస్ ఆత్మఘోష సర్కారీ చిలక ఘోష్ నివేదిక. ఇక ఒకసారి ఇదంతా చూద్దాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా వాదన అనుకోవచ్చు, వాళ్ళు ఖండిస్తున్న తీరు అనుకోవచ్చు, మరేదైనా అనుకోను. తుమ్మిడిహెట్టి జపం చేస్తున్న జ్యుడిషియల్ కమిషన్ కావాల్సిన ముఖ్య నేతలకు పంచిపెట్టి సోషల్ మీడియా పెయిడ్ టీంలను అందించి అనుకూల మీడియాలకు లీక్ చేసి కథనాలను వడ్డి వారించి 3 రోజుల తర్వాత ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ప్రజల ముందు ఉంచింది. 665 పేజీల పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మొత్తాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా కేవలం 60 పేజీలతో కూడిన సెలెక్టెడ్ పేరాలను ప్రభుత్వం విడుదల చేసింది. అందుకే అది కాంగ్రెస్ ఆత్మఘోష నివేదిక అంటారు. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. 665 పేజీల నివేదిక అండి, 1 పేజీ కాదు 2 పేజీలు కాదు, 665 పేజీలకు సంబంధించిన నివేదికలో కేవలం ఒకసారి తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించండి. 665 పేజీలలో 60 పేజీల సెలెక్టెడ్ పేరాలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ బయటికి రిలీజ్ చేసింది. మిగతా 600 పేజీలు ఎటెళ్ళినట్టు? ఆ 600 పేజీలను ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు? ఆ 665 పేజీలకు సంబంధించి ఎందుకు ప్రజల్లోకి పెట్టలేకపోతున్నది అనేది భయంలో ఉంది అని చెప్పడానికి సజీవమైన సాక్ష్యం. 3 ఏళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలనే ఘోష్ కమిషన్ తన నివేదికలో కూరింది. ఎన్నికలకు ముందు రేవంత్ పదే చెప్పిన విషయాలను వారించిందే తప్ప ఒక కొత్త అంశాన్ని కూడా బయటపెట్టలేదు. మహారాష్ట్ర సర్కార్ ససేమిరా అన్న తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టలేదేమోనని బాధపడింది. నిర్మాణ స్థలాన్ని మేడిగడ్డకు ఎందుకు మార్చారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన పరిధి కాకపోయినా కూడా రాజకీయ వ్యాఖ్యలకు దిగడం కమిషన్ స్థాయిని దిగజార్చింది. కమిషన్ అంటే ఏం చేయాలి? కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనా వ్యయం ఎంత, దాంట్లో ఎంత ఖర్చు చేసిలో, నిర్మాణానికి సంబంధించిన వ్యయం ఎంత, దాంతోపాటు ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందింది, దాని యొక్క నిర్మాణం యొక్క సామర్థ్యం ఎలా ఉంది, దాని యొక్క నష్టపరిహారం ప్రజలకు అందిందా లేదా, మొత్తం పూర్వపరాలను చర్చించి నివేదిక ఇవ్వాలి. కానీ మహారాష్ట్రకు సంబంధించి
మహారాష్ట్ర సర్కార్ ససేమిరా అన్న తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టలేదని బాధపడింది. ప్రాజెక్టుకు కట్టలేదని కమిషన్కి ఏంటి సమస్య? కమిషన్కి ఏంటి? కమిషన్ నివేదిక ఇవ్వాలి. కానీ మీరు అక్కడ ఎందుకు కట్టలే అని మీరు అక్కడ కట్టాల్సి ఉండే, ఇక్కడే ఎందుకు కట్టిలు అంటే దానికి సమాధానం ఏంది? ఊళ్ళో 4 రూమ్ల బిల్డింగ్ కట్టుకుంటేంది హైదరాబాద్లో, అది మన ఇష్టం పోయి మనం ఎక్కడైనా కట్టుకుంటాం. కానీ దానికి సంబంధించిన ఆర్థిక నిధులు ఎక్కడి నుండి వచ్చినాయి, దానికి సంబంధించి ఎందుకు అంతలా ఆర్థికంగా డెవలప్ ఎట్లయినరు అనే కోణంలో మనం ఎంక్వైరీ చేయాలి. అంటే కమిషన్ యొక్క బాధ్యత అది. నేను ఉదాహరణకు చెప్తున్నా. కానీ కమిషన్ అట్లా చేయలే. కమిషన్ ఏం చెప్పిందంటే కాంగ్రెస్ పార్టీ ఏవైతే వాళ్ళ మంత్రులు కానీ ముఖ్యమంత్రి నోట నుండి వస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకుంటుంది తప్ప నిజంగా నిజాయితీగా ఏంది ఒక క్లారిటీ రిపోర్టును ప్రజలకు ఇవ్వలేకపోయింది. ఎందుకంటే 665 పేజీల రిపోర్టులో కేవలం 60 పేజీలు ఇవ్వడం అనేది చాలా దారుణమైన, అంటే సెలెక్టెడ్ పేరాలను మాత్రమే పెట్టి దాన్ని ప్రజల్లోకి ఇప్పుడు పేడ్ ఆర్టిస్టులు దిగుతారు, ఇయ్యాలనో రేపో దిగుతారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు వీళ్ళు దిగే ప్రమాదం ఉంది. ఇది ఇట్లా పెడితే కేసీఆర్ సంకల్పానికి చెరగని సంతకం కాళేశ్వరం, బీటలు వారిన నేలకు నీళ్ళు ఇచ్చిన అపర భగీరథం కాళేశ్వరం, పడావు పడిన తెలంగాణకు సాగును పచ్చగా మార్చింది, దేశానికే అన్నపూర్ణగా నిలిచింది కాళేశ్వరం. ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా కాళేశ్వరం ఫలాలు కళ్ళ ముందు ఉన్నాయి, కటిక నిజాలు కనిపిస్తూనే ఉన్నాయి. గుడ్డి గువ్వలు ఏమైనా గొనవ కావచ్చుగాక, గుడ్ల గూబలు ఏదైనా భ్రమ పడొచ్చుగాక, శ్రీకృష్ణ కమిషన్ కుట్రల్ని ఛేదించి ప్రభుత్వాల మెడలు వంచి సాధించుకున్న తెలంగాణ ఇది. ఏ బనకచెల్లని నిలబెట్టడం కోసం కాళేశ్వరాన్ని కూలుస్తున్నారో అర్థం కావడం లేదన్నంత అమాయకమైన సమాజం కాదు ఇది. తెలంగాణ అన్నీ గమనిస్తుంది, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకుందాం. యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను కాసేపు పక్కకు జరుగుతా. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ పార్టీలన్నీ కాసేపు పక్క జరుపుదాం. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం 2014 నుంచి 2022 వరకు అందరం చూసినాం. ప్రభుత్వం మంచి చూస్తున్నాం, ప్రభుత్వం చెడు చూస్తున్నాం, ఎవ్రీథింగ్ అందరం చూస్తున్నాం. ఇది అందరికీ తెలిసిన విషయాలే. సో ఈ ప్రభుత్వంలో నిజంగా ఎండాకాలంలో మీ గ్రామీణ ప్రాంతాలలో వరి పంటకు నీళ్లు వచ్చినాయా రాలేదా? ఎండాకాలంలో మత్తళ్ళు పరవళ్ళు తొక్కినాయా లేదా? ఎండాకాలంలో కూడా చెరువులు నిండు కుండలా ఉన్నాయా లేదా? ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వాస్తవం, కండ్లతో మనందరం కూడా చూసాం. ఈరోజు 1,10,000 క్యూసెక్ల నీరు మేడిగడ్డ నుండి 85 గేట్లు ఎత్తి అవుట్ఫ్లో పోతా ఉంటే ఇన్ఫ్లో కూడా అదే స్థాయిలో వస్తే దాని నీటిని ఎత్తిపోయలేని పరిస్థితులలో ప్రభుత్వం ఉంది. కానీ ఆనాడు ఎత్తిపోసి తెలంగాణ ప్రజలందరికీ రైతాంగానికి నీళ్ళు ఇచ్చింది, సాగు తాగునీరు. ఇక చివరాఖరకు తప్పులు లేవన్న వారు తప్పులు ఏది లేగలరు అన్నట్టుగా కాంగ్రెస్ నేతల మాటలు అనేది చిలక పలకల్లా పల్లె వేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో 1,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందని కమిషన్ పేర్కొంది. మరి అంత ప్రజాధనం ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టు భవిత్యమేందో, బీడి భూములకు నీళ్ళు అందాలంటే దాన్ని ఎలా సత్వరమే వినియోగంలోకి తేవాలో చెప్పే తెగువ వివేకం కమిషన్ చూపించలేకపోయింది అనేది వాస్తవం. కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది, కమిషన్ సలహాలు ఇస్తుంది, కమిషన్ సూచనలు కూడా ఇస్తుంది, అదేది లేదు మళ్ళీ. అంటే కమిషన్ గురించి మీరు ఆలోచించండి. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ప్రధానంగా కూడా 665 పేజీల నివేదిక పరిధి దాటి రాజకీయ వ్యాఖ్యలు చేసింది అనేది వాస్తవం. దానికి మహారాష్ట్ర ఉదాహరణ. 3 ఏళ్లుగా కాంగ్రెస్ చేసిన ఆరోపణలతోనే నింపివేత. అంటే రాజకీయ నాయకులు ఏవైతే వ్యాఖ్యలు చేసిందో అవే అందులో ఉన్నాయి. ప్రాజెక్టుల పనులపై సీఎం పర్యవేక్షణ రాజకీయ జోక్యమట. సీఎం పర్యవేక్షణ లేకపోతే ప్రాజెక్ట్ ఎట్లా కడతారు? ఇప్పుడు వీళ్ళు ఇందిరమ్మ ఇల్లులు కడుతున్నారు, వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఏదైనా కాంట్రాక్టర్కే ఇచ్చాడు, సరే డబుల్ బెడ్రూమ్ ఇంకేదైనా, దాని కాంట్రాక్టర్కి ఇస్తే వాడు బూడిద పెట్టి కట్టచ్చు, లేకపోతే ఉత్తికేసి కట్టచ్చు, లేకపోతే సిమెంట్ పెండలతోనే కట్టచ్చు. దాని పర్యవేక్షణ అనేది ఉండాలనా వద్దా? ముఖ్యమంత్రి గారు కూడా పర్యవేక్షణ చేసిరు, అది రాజకీయ జోక్యమట. మరి ముఖ్యమంత్రి సీఎం ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, ప్రభుత్వమే కదా ముఖ్యమంత్రి సారథ్యంలోనే కానీ కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చింది, గా మాత్రం చిన్న సోయి కూడా లేకపాయే అంటున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు. ఇక నివేదికలో పలుచోట్ల తుమ్మిడిహట్టి జపం చేసిన కమిషన్, అడుగడుగున అక్కడ ప్రాజెక్టు ఎందుకు కట్టలేదన్న ఆరాటం. ప్రాజెక్టుగా అవసరం ఏంటి? ప్రాజెక్టు ఎక్కడ కట్టినా కూడా ఆ ప్రాజెక్టు ఎంత ఖర్చు వచ్చింది, అది ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందుతుంది, సద్వినియోగమా లేకపోతే సద్వినియోగం కాకపోతే దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవచ్చు, దాని యొక్క లాభ నష్టాలు ఏంటి అంటూ బేరుజు వేసి చెప్పాల్సిన కమిషన్ అక్కడ ఎందుకు కట్టలేదు, ఇక్కడ ఎందుకు కట్టలేదు, ఇక్కడ ఎలక తొర్ర ఎందుకున్నది, ఇక్కడ చీమల దండ ఎందుకున్నది, ఇక్కడ పాముల పుట్టు ఎందుకున్నది, ఇవన్నీ కమిషన్కి ఏం అవసరం? నీటి నిల్వలతోనే మేడిగడ్డ ప్రమాదం అయితే ఇక బ్యారేజ్ ఎందుకు? నిబంధనలలో లేని టర్కీకి
ఆ పద్ధతిలో టెండర్లు ఇవ్వాల్సిందట. పలువురు పర్యవేక్షణ అధికారులు కాంట్రాక్టర్ల ప్రస్తావనే లేదు. 665 పేజీల నివేదికను ప్రజల ముందు ఉంచని రేవంత్ సర్కార్. ఫస్ట్ కాంగ్రెస్ సర్కార్ చేయాల్సిన పని ఏంది తెలుసా? ఇగో భయ్, మీరు చిలక జ్యోతిష్యాలే చెప్తారో, జాతకాలే చెప్తారో, మీరు ఏది దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా చెప్తారో, పిచ్చి కూతలే కూతారో, కారు కూతలు కూతారో మీ ఇష్టం. కానీ తెలంగాణ సమాజం ఏమడుగుతున్నది అంటే, మీరు ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ అంటున్నారు కదా, కమిషన్ ఈ 665 పేజీలకు సంబంధించిన దీన్ని నివేదికను పబ్లిక్ డొమైన్లో పెట్టుర్రు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చావకపోతే నెత్తురు సుక్క సలసలమని ఏంది మరుగుతే ఈ తెలంగాణ బిడ్డగా ఇక్కడి తెలంగాణ గడ్డ మీద ఉంటే ఆ 665 పేజీల నివేదికను పబ్లిక్ డొమైన్లో పెట్టమని అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు. దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టమని గంతే. 665 పేజీల ఏదైతే నివేదిక ఉందో దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టుర్రు బై. బస్ వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏంది తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు చూసుకుంటారు. నువ్వు 60 పేజీలను తీసుకొచ్చి ఇదే సత్యం అన్నట్టుగా ఏదో సినిమాలగాక అబద్ధాన్ని నిజం అన్నట్టుగా చెప్తే కుదరదు. ఇక్కడ నిజాలు కావాలంటే మాకు 665 పేజీల నివేదిక పబ్లిక్ డొమైన్లో ఉంటే దాన్ని ప్రజలు సమీక్షిస్తారు. సో వాస్తవాలు ఏంది అనేది తెలుస్తుంది. సో దాన్ని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ఏదే చేస్తామంటే కుదరదు కదా. ఇక క్యాబినెట్ ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించడంలో అర్థమే లేదు. క్యాబినెట్ లేకుండా ఎక్కడైనా ఏదైనా జరుగుతుందా? మీరు ఒకసారి ఆలోచించండి. గాంధీ దవాఖానో, ఉస్మానియా దవాఖానో, ఎంజిఎన్ దవాఖానో, లేకపోతే కరీంనగరో, లేకపోతే ఏదైనా ప్రాజెక్టు విషయంలో మిషన్ భగీరథో, మిషన్ కాకతీయనో, లేకపోతే ఇతరత్రో ఏదైనా ఉంటే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తారండి? క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎట్లుంటుంది ఏం కథ అనేది చెప్తారు. క్యాబినెట్ ఆమోదం ఖచ్చితంగా ఉన్నది. వాళ్ళు ఆల్రెడీ చెప్పిలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం 5 సందర్భాలలో క్యాబినెట్ ముందుకు వచ్చింది. దానిని ఆనాటి క్యాబినెట్ కూడా ఆమోదించింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గానికి సంబంధించి కొడంగల్ నారాయణపేట లిఫ్ట్పై కాంగ్రెస్ సర్కార్ తొలుత ఎగ్జిక్యూటివ్ ఆర్డినెన్స్ మంజూరు చేసింది. ఆ తర్వాత క్యాబినెట్లో ర్యాప్టిఫికేషన్ తీసుకున్నది. కొడంగల్కు ఇవ్వడం తప్పు కాదన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఇవ్వడం తప్పు ఎలా అవుతుంది? దీని గురించి సమాధానం ఉందా? లేదు. ఒకటి. ఇక రెండోది, ప్రతి చిన్న విషయంలో కేసీఆర్ రాజకీయ జోక్యం చేస్తున్నారని ఘోష్ కమిషన్ చెప్పింది. ఒక సీఎం ప్రాజెక్టు నిర్మాణంలో జోక్యం చేసుకుంటే అది రాజకీయ జోక్యం ఎలా అవుతుంది? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ పలు ప్రాజెక్టులపై అనేక సార్లు సమీక్షలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయికి వెళ్ళి వాటిని పరిశీలిస్తున్నారు. ఇదంతా రాజకీయ జోక్యమేనా? అదిగాక రేవంత్ రెడ్డి తాజాగా చెప్పినట్లు చంద్రబాబు జోక్యం చేసుకుంటున్నేమో ఆయన గొప్ప పరిపాలకుడు, సీఈఓ, అడ్మినిస్ట్రేషన్, కేసీఆర్ సమీక్షిస్తేనేమో అది రాజకీయం అవుతుంది అని చెప్తున్నా. సరే, ఇదంతా పక్కన పెడదాం. కేసీఆర్ రాజకీయ జోక్యం చేశారు. మీరు ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం జరిగింది కదా, అది మీ ప్రభుత్వం ఆధ్వర్యంలో కదా, మీ మంత్రులే వేయాలి కదా, అక్కడ ఇప్పటికీ మరణించిన వాళ్ళ ఆనవాళ్ళు లేవు కదా, మరి దాంట్లో మీ రాజకీయ జోక్యం లేదని మీరే హత్య చేసి ప్రభుత్వ హత్య అంటే ఒప్పుకుంటారా? మీ ప్రభుత్వమే హత్య చేయించిందంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ముఖ్యమంత్రి అన్నప్పుడు పరిపాలన దక్షకుడు. ఆయన పరిపాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చేస్తాడు అంటే, పరిపాలన విషయంలో పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్టుల విషయంలో సందర్శించడం, సమీక్ష చేయడం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి అని. అందుకే రాజ్యాంగం చదువుకోర్రా నాయన, చేతుల పట్టుకొని మీ నాయకుడు పార్లమెంట్లో తిరిగినట్టు మీరు కూడా ఊకే నోటికేది అత్తే అది మాట్లాడకుర్రి, అర్థం లేని వ్యాఖ్యలు చేయకుర్రి. భారత రాజ్యాంగం చదువుర్రి, చదవకపోతే నేర్చుకోర్రి, అది రాకపోతే టీచర్ను పెట్టుకోర్రి, లేకపోతే క్లాసులు వినుర్రి. అంతేగాని ప్రాజెక్టులను ఎవరు సమీక్షిస్తారు? ఏంది ఎవరు సమీక్షించాలి? దేశంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి సమీక్షించాలా? లేకపోతే భారతదేశానికి సంబంధించిన మొదటి పౌరురాలు వాళ్ళు వచ్చి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమీక్షించాలా? లేకపోతే ఆనాటి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వాళ్ళు సమీక్షించాలా? లేకపోతే గవర్నర్ సమీక్షిస్తాడా? ఎవరు సమీక్షిస్తారా? గా మాత్రం చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు మీరు? లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు అది చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే, బ్యారేజ్ అనేవి కేవలం నీటి డైవర్షన్ కోసమే, తక్కువ నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించాలని ఘోష్ కమిషన్ చేసిన వాదన పూర్తిగా అసంబద్ధం. దేశంలో 10 టీఎంసీలకు మించిన నీటి నిల్వల సామర్థ్యంతో కట్టిన బ్యారేజీలు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జూరాల ప్రాజెక్టును 11 టీఎంసీలతోనే ప్రతిపాదించింది. అందులో ఇప్పుడు 9 టీఎంసీల నీళ్లు నింపి నిల్వ చేస్తున్నారు. మరి దీనికి సమాధానం ఏంది? ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని ఏంది అంటే, ఒక ప్రాజెక్టు, ఒక బ్యారేజీ కట్టినప్పుడు ఇప్పుడు మల్లన్న సాగర్ అయినా, రంగనాయక సాగర్ అయినా, సుందీలనైనా, అన్నారమైనా,
లేకపోతే ఇంకా మిగతా ప్రాజెక్టులు ఏవైనా కూడా ఆ పరివాహక ప్రాంతంలో తెలంగాణలో మీరు ఒక్కసారి మళ్ళీ ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు 1956 దశకం సరే, మీరు అప్పటి వరకు పోకుర్రి. 1960 నుంచి 2014 వరకు ఈ తెలంగాణలో ఒక గజానికి లేదా ఒక మీటర్కో ఒక గుంటకో నీళ్లు వారిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కాళేశ్వరం వచ్చిన తర్వాతనే కదా గలగల గోదావరి మన పాదాలను పూర్తిగా స్పర్శిస్తూ వెళ్ళిపోయిన పరిస్థితి. ఎండాకాలంలో కూడా మండు టెండళ్లలో కూడా మత్తలు పోసిన పర్వం కనిపించలేదా? మరి ఈ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు? దీని గురించి సమాధానం లేదు. ఇంకొక విషయం, ఇక్కడ మరొక ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే, వీళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కట్ పేస్ట్. 665 పేజీల నివేదిక నుంచి 60 పేజీలే బయట పెట్టిన ప్రభుత్వం. తెలంగాణ సమాజం ఇక్కడ ఉండే 4 కోట్ల మంది కాదు, మొత్తం ఆల్ పార్టీస్. మీరు మళ్ళీ అంటారేమో, ఆల్ పార్టీస్ ఒకటే డిమాండ్. ఏమంటున్నాయి అంటే, మాకు 665 పేజీల ఫుల్ నివేదిక కావాలి. మరి దాంట్లో పాజిటివ్గా ఏం రాసిళ్ళు, నెగిటివ్గా రాసిన మీ 60 పేజీల షార్ట్ కట్ చేసింది మాకొద్దు. ఇప్పుడు నేను హైదరాబాద్కు రావాలి, ఎగ్జాంపుల్ నేను నల్గొండ నుండి ఉన్నా, లేకపోతే టోల్గేట్ దాటిన బీబీ నగరో గట్కేసరో లేకపోతే అన్నోజీగూడనో లేకపోతే ఇతరత్ర హైవే మార్గంలో రావాలి. అట్లా కాదు, నేను షార్ట్ కట్లో పోతా అంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి కదా. ఇదంతా కూడా కనబడుతున్న విషయమే కదా. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడుతున్న ప్రతి ఎపిసోడ్ కూడా నేనేమంటున్నానంటే, పూర్తి స్థాయిలో 665 పేజీల నివేదిక ఏమైతే ఉందో దాన్ని 60 పేజీలకే ఎందుకు బయట పెట్టింది? 665 పేజీలకు సంబంధించి ఏడవైనాయి ఎంపిక చేసిన పేరాలు కానీ సెలెక్టెడ్ కామెంట్లు పొందుపరిచిన కానీ వాటన్నింటికి సంబంధించి ఏం జరిగింది? మీ అనుకూల మీడియాకే 3 రోజుల ముందు ఎట్లా లీక్ ఇచ్చిళ్ళు, మీ మీడియాకు, మీ భజన పేపర్లకు, మీ ఇన్ఫ్లుయెన్సర్లకు మీకు సంబంధించి ఎట్లా అప్డేట్ చేసిళ్ళు? దీని గురించి లేదు. కొందరు అవుట్, కొందరు టార్గెట్. అధికారుల పేర్ల ప్రస్తావనపై ఘోష్ కమిషన్ పక్షపాతం. సీఎం బాధ్యుడైనప్పుడు సీఎస్ బాధ్యులు కారా? మంత్రులు బాధ్యులు అయితే మరి ఆ శాఖల ఉన్నతాధికారులు దాని సంగతి ఏంది? చాలా మంది ఉంటారు కదా, దాదాపుగా 4000 మందినేమో మీరు ప్రశ్నించిన అన్నారు, 2000 మందో 800 మందో మరి ఏడబోయిందో ఏం కథనో చెప్పారు. తెలంగాణ ఇంజనీర్లకు అవమానం, రాత్రింబవలు పనిచేస్తే నేరస్తులుగా చిత్రీకరిస్తా. పక్కా పొలిటికల్ కమిషన్. పరిధి దాటి వ్యవహరించిన జస్టిస్ పీసీ ఘోష్ రాజకీయ వ్యాఖ్యలతో నిండిపోయిన నివేదిక. మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు. ఆర్థిక శాఖ మంత్రిని కుట్రదారుగా అభివర్ణన. జరిగిన తప్పులను బదులు ఆరోపణలకి ప్రాధాన్యత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే, ఇది పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో మనకు 665 పేజీలకు సంబంధించింది. కేవలం 60 పేజీలకు సంబంధించి అది బయట పెట్టడాన్ని తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తున్నది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. దానికి సంబంధించి పూర్తిగా చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇక ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నిన్న వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి, వాటిని కూడా చూద్దాం. అంతా అన్నీ కేసీఆరే. కాళేశ్వరం A to Z